పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఫేస్ ఎందుకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మన రూబీ ఉంది కదా బుడ్డమ్మ, అది డెలివరీ అయిందనమాట. దానికి అంటే మా ఇంట్లో ఉన్న 3 పెట్స్ కూడా ఫీమేలే అనమాట. అది మీకు తెలిసిందే. సో మన రూబీ కూడా మదర్ అయిందనమాట. అయితే దానికి ఒక 6 పప్పీస్ పుట్టినాయి, ఒక మేలును ఒక 5 ఫీమేలు. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే బుజ్జిది కదండి, చాలా టెన్షన్ పడిపోయాము. ఆ రోజు ఒక 2-3 టైమ్స్ డే అంతా అక్కడే హాస్పిటల్లోనే ఉంచాము, క్లినిక్లోనే ఉంచాము. కాకపోతే ఈవినింగ్ తీసుకొచ్చామన్నమాట ఇంటికి. సంజన కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేసింది. డేలో ఏంటంటే దానికి ఇన్ కేస్ ఏదైనా స్టార్ట్ అయినా కూడా నేనైతే చూడలేను బాబు అని చెప్పి ఇంకా నేను క్లినిక్కి పంపించేశాను. ఎందుకంటే మనకి ముందే తెలిసిపోతుంది అనమాట పెట్స్. నన్ను మాట్లాడినిస్తారా? ఏంటది కోడిపుంజులాగా? అయ్యో నమ్మక్కలు క్యాండీ, నువ్వు మమ్మీ దగ్గర, నువ్వు ఇక్కడ, నువ్వు కూర్చో ఇక్కడ. అయితే చాలామంది ఏంటంటే పెట్స్ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే నన్ను కూడా డైరెక్ట్గా వచ్చినప్పుడు అడుగుతారు, షాప్కి వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా. కొంతమంది అయితే డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు మాది ఫోన్ ఉంటుంది కదండి, వాట్సాప్ నెంబరు, ఆ నెంబర్కి మెసేజ్ పెడతారు, ప్లీజ్ అండి కొంచెం ఎన్ని రోజులకి డెలివరీ అవుతుంది, మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అని చెప్పి. మనకి మామూలుగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కదండి, డేస్ లెక్క 52 డేస్ నుంచి 70 డేస్ మధ్యలో ఎప్పుడైనా డెలివరీ అవుతుందండి. అంటే క్రాసింగ్ చేపించిన తర్వాత మనము కన్ఫర్మేషన్ కోసం కూడా మనకు కూడా అసలు దాని బాడీలో చేంజెస్ అవి అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది. కన్ఫర్మేషన్ కోసం కావాలనుకుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, ఒక 20 డేస్ తర్వాత, క్రాసింగ్ అయినాక 20 డేస్ తర్వాత తీసుకెళ్తే అప్పుడు వాళ్ళకి చెక్ చేసి చెప్తారనమాట. ఏంటి ఏది కర్ర ఇది చూసారా, బెదిరించడానికి. లేకపోతే అసలు నువ్వు ఇక్కడ కూర్చో సిట్ 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 నా చెప్పినప్పుడు వినపడదు, అసలు ఏదో దెబ్బలు కొట్టేసినట్టే ఫీల్ అయిపోతుంది. కూర్చో, గుడ్ గర్ల్. అయితే మనకేంటంటే దానికి ఇంకా లాస్ట్ టైం ఒక 2-3 డేస్లో పప్పీస్ డెలివరీ అవుతుంది అనగా వెళ్ళి కార్నర్స్లో కూర్చోవడం కానీ, లేదంటే మనకి ఏదన్నా మట్టి ఉందనుకోండి వెళ్ళి ఆ మట్టిలో తవ్వడం కానీ, కార్నర్స్లో కూడా కూర్చుని ఊరికే తవ్వేస్తూ ఉంటుంది అన్నట్టు ఇట్లా మొత్తము. తర్వాత ఇంకా అసలు శాంతం టైం అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్ మొత్తం దానికి ఇది పళ్ళు దగ్గర కానివ్వండి, టంగ్ కానివ్వండి, ఈవెన్ జాలైన్ కూడా మొత్తం పింక్ కలర్కి వచ్చేస్తుంది అనమాట. లైట్ పింక్, అంతకుముందు మామూలుగా ఉంటుంది కదా లైట్ పింక్, ఇంకా అసలు పాలిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇంకా అది లాస్ట్ టైం అన్నట్టు. ఇక ఆ తర్వాత నుంచి మనం కొంచెం చూసుకుంటూ ఉండాల్సిందే. మోస్ట్లీ నైటే డెలివరీ చేస్తాయి అంటండి, ఎందుకంటే వాటికి డేలో సౌండ్స్ అవి వస్తాయి కదా, వాటికి సేఫ్గా ఫీల్ అవ్వంట. అందుకని చెప్పి ఇంకా పెయిన్స్ వచ్చినా కానీ తట్టుకుంటూ ఉంటాయంట, నైట్ డెలివరీ చేస్తాయంట. ఇంకా అట్లా నైట్ స్టార్ట్ అయిందనమాట. ఇంక సంజనానే మేము ఇద్దరం ఒకళ్ళు చెరకు 2 గంటలు మెలుకుని ఉందాం అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ అవర్స్లోనే సంజన మెలుకుని ఉంది ఆ టైంలో. ఇంకా తనే స్టార్ట్ చూస్తుంది అనమాట. అలా ఇదిగోండి ఇప్పుడు ఎలా డెలివరీ అయింది ఏంటనేది చూసేయండి. అలాగే అసలు ఎంత కష్టపడుతుందో చూడు మా రూబీ. చాలా ఇదిగోండి దాదాపుగా పాపం ఒక 24 అవర్స్ ముందు నుంచే దానికి ఫుడ్ అది తినటం మానేసింది, బాగా డల్ అయిపోయింది అనమాట. మార్నింగ్ అయితే క్లినిక్కి పంపిస్తే అక్కడ ఇంకా వాళ్ళు సెలైన్ అది పెట్టారనమాట, కొంచెం అంటే ఎనర్జీ వస్తుందని చెప్పి. రూబీ గుడ్ గర్ల్ అమ్మ, పుష్ చేసేసి కొంచెం అలా స్టక్ చేయకు మధ్యలో. కంటిన్యూస్గా మేము కూడా తెలుస్తుందండి, మనకి పెట్స్ ఉన్నాయి అనుకోండి ఇంట్లో, అది వాటి సిమ్టమ్స్ అవి తెలిసిపోతాయి. ఇంకా మేము కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా సంజన అయితే ఇక అట్లానే మెలుకునే కూర్చుని ఉంది. ఇక దానికి పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ క్యాండీ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక. కానీ చాలామంది అండి, మెయిన్ ఈ వీడియో ఎప్పుడు కూడా మళ్ళీ పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇంట్లో ఫీమేల్ పెట్స్ ఉన్న వాళ్ళంట మన వీడియో చాలా హెల్ప్ అయిందని చెప్పి చాలామంది షాప్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారనమాట. కొంతమంది అయితే మెయిల్ కూడా పెట్టారు,
ఇట్లా సెర్చ్ చేస్తుంటే మన వీడియో వచ్చిందంట. దాంట్లో అప్పుడు బాగా తీయటానికి కూడా క్లిప్స్ బాగున్నాయి. సో అన్నీ వివరించి మరి చెప్పాను కనుక అప్పుడు బాగా హెల్ప్ అయింది, భయం అనిపించలేదు అని చెప్పారు. అందుకని మళ్ళీ కూడా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం. మా కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కానీ అండి, అది కొంచెం మూమెంట్ వచ్చేదాకా బేబీలో అది పప్పీలో కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఒకసారి డాక్టర్ కాల్ చేద్దామమ్మా. ఏం లేదమ్మా, అది బతికే ఉంది మా. నేను చేయలేను. అదిగో కదులుతుంది చూడు. అదే దానంతటా అది బ్రేక్ అయిపోతుంది, వచ్చేసింది బయటికి కూడా. డాడీ అయ్యో రూబీ నాకు రూబీ నీ పాపనే, అదిగో చూడు. అది ఇంక ఇప్పుడు అయిపోయింది. అది ఇంకా దానికి నోట్లోకి వాటర్ వెళ్ళినట్టున్నాయి, కొంచెం బయటకు రావాలి. అది ఇంక మనం ఏం చేయొద్దు, రూబీ చూసుకుంటుంది. అది దిట్టు రూబీ లాగా ఉంది మా. సో ఫస్ట్ పప్పీ అయితే నైటు పెయిన్స్ ఒక 1/2 అవర్ అట్లా, అంటే ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది కదండి, అట్లా ఒక 1/2 అవర్ ఇబ్బంది పడిన తర్వాత ఫస్ట్ పప్పీ అయితే నైట్ 12కి ఒక 4 minutes ముందు పుట్టింది. చూడమ్మా, దీని ముందు ఆ క్లాత్లో పెట్టుకుని శుభ్రంగా. పాపం ఫీడింగ్కి ఎత్తుక్కుంటుంది మా. ఇది వచ్చేసి మెయిల్ పప్పి, అమ్మ చీర. లాస్ట్ క్యాట్. ఎవరమ్మ లూబీ? ఎవలేడు? ఎవడు? కన్నమ్మా, లుబ్బుగాడికి బాబు వచ్చాడే. అమ్మాయి పాపం పాలకి ఎత్తుక్కుంటుందమ్మా. రూబీ రూబీ ఇంకా కంటిన్యూస్గా పాపం సంజన అయితే పొట్ట కొబ్బరి నూనె రాస్తూనే ఉంది, నేనేమో గ్లూకోన్ డి పడుతూనే ఉన్నాను. మనం ముందు కొంచెం ప్రిపరేషన్ ఉండాలండి. మంచి కొంచెం మందపాటి దారం ఉంటుంది కదా, ఇట్లా పూలల్లి దారము, అలానే గట్టిగా ఉండదు, కొంచెం ఉండకూడదు మరి కట్టేటట్టుగా. మనం పూలు కట్టే దారం అయితే సరిపోతుంది. దాన్ని కొంచెం స్టెరైల్ చేసుకుని ఉంచుకుంటే ఆ బొడ్డు దగ్గర కట్టేసి ఆ దారంతో కట్ చేసామనుకోండి ఆ పేగు, వాటికి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ అట్లా అవ్వకుండా తొందరగా తగ్గిపోతుందంట. కొంతమంది ఏంటంటే బయట కుక్కలకి ఇవన్నీ ఎవరు చేస్తారు, అవి ఉండవా అని అనుకుంటారు. బయట కుక్కల రెసిస్టింగ్ పవర్ వేరండి, మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు వేరు. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, బయటకు వెళ్ళవు కనుక చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. మనము వాటికి వేసే దుప్పట్లు కానివ్వండి, అవన్నీ కూడా కొంచెం మంచిగా క్లీన్ చేసినవి వేసుకుని అట్లా మంచిగా ప్రిపేర్డ్గా ఉంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇట్లా పప్పి పుట్టంగానే కొంచెం సేపు ఫీడ్కి పెట్టేసి ముందు డ్రై క్లాత్ తోటి ఫుల్గా అసలు దాన్ని మొత్తం డ్రై చేసేయాలండి. ఎందుకంటే మదర్ పొట్టలో వేడి ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ని మ్యాచ్ చేస్తూ మనం వాటికి వెచ్చదనం అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఒక చిన్న బాక్స్ లాంటిది పెట్టేసుకుని టవల్ వేసుకుని రెడీగా ఉంచుకుంటే దేనికి దాన్ని పుట్టగానే డ్రై చేసేసుకుని దానిలో పెట్టేసేయచ్చు అనమాట. ఒక పక్కన దానికి డెలివరీ అవుతుంటే ఇంకా మా క్యాండీకి టెన్షన్కి అసలు ఎవరితో మాట్లాడుకోకుండా ఏం చేయకోకుండా అట్లా చూస్తూ ఉందన్నమాట పాపం. క్యాండీ ఎవరమ్మా? క్యాండీ ఎవరమ్మా? ఇంకొకటి అండి, అట్లా శాక్లోంచి పప్పి బయటికి రాగానే వాటిని లిక్ చేయనివ్వాలి. లిక్ చేస్తే ఏంటంటే వాటికి ఆ మూమెంట్ అనేది ఇమీడియట్గా వస్తుంది. ఇదేంటో కష్టంగా తీసుకుంటున్నట్టుంది బ్రీత్, అది ముక్కులోకి వెళ్ళిపోయింది. ఇంకా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి పుట్టగానే అదే చెప్పాను కదండి, ఒక బాక్స్ లాగా చిన్నగా పెట్టుకుని క్లాత్ వేసేసుకుని ఉంచుకుంటే మనం దానిలోకి షిఫ్ట్ చేయవచ్చు. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే ఈ సంగీత కచేరీ వినపడుతుందా మీకు? బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చింది అసలు, అది డార్క్ కూడా కాదు. ఫస్ట్ ఇది రూబీ కలర్ వచ్చింది దీనికి. యాక్చువల్గా బ్లాక్ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో చూడు బొట్టెళ్ళ భలే వచ్చిందమ్మా కదా, రూబీకి లాగానే వచ్చింది. కాకపోతే అయ్యయ్యో గొడవలు మొదలు.
ఒకదానికి ఒకటి పోటీగా అరుసుకున్నాయి. అసలు పడుకుని పోయింది, అది పడుకుని పోయింది. ఆ డాలికి చూడు చిట్టుగా అప్పుడే తీసేస్తున్నది బయటికి. కానీ మా సంజనాకైతే మాత్రం ధైర్యం ఎక్కువేనండి. నేనైతే చేయలేను. మార్నింగ్ నుంచి క్లినిక్లోనే ఉంది రూబీ. కాకపోతే మేబీ మా దేవ్ అంటున్నాడు అనమాట, అమ్మ చెల్లి చేతుల మీద జరగాలని ఉందేమోనమ్మా, అందుకే ఇంటికి వచ్చినాకనే ఇది కంటుంది అని చెప్పి. అయితే లాస్ట్ టైము క్యాండీ డెలివరీ అప్పుడండి చాలామంది గ్లౌస్ అయినా వాడచ్చు కదా, మీరు అట్లా పొట్టి చేతితోటి చేస్తున్నారు అని చెప్పి కామెంట్ పెట్టారు. అయితే ఏంటంటే ఇప్పుడు కూడా సేమ్ గ్లౌస్ ఎందుకు వాడలేదు అంటే మనమేం ప్రొఫెషనల్స్ కాదు కదండి, అవి హ్యాండిల్ చేయడం రాదనమాట, జారిపోతూ ఉంటాయి. ఆ రీజన్ మూలంగానే గ్లౌజ్ అనేది వాడలేదు. ఇంకొకటి కొంతమందికి బ్లడ్ తోటి ఇలా ప్రాబ్లం అవుతున్నప్పుడు అనిపిస్తుంది, లైక్ స్మెల్ ఈ చేతికి అంటుకుపోతుందేమో అని. నాకు అదంతా భయం లేదు, అంటే దాంతో తనకి ఆ దెబ్బలు కొట్టుకుంటూ అవి క్లీన్ చేసుకోవటం అలవాటే కనుక. అండ్ నేను ప్రతిసారి ఒక బేబీ డెలివరీ అవ్వగానే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ సెకండ్ దీనికి వస్తాను. సో దానివల్ల అంతా హైజీనిక్గానే చేశాను, జస్ట్ గ్లవ్స్ యూజ్ చేయలేదు ఎందుకంటే గ్రిప్ ఉండదు కాబట్టి. ఇలా మొత్తానికి మంచి హెల్దీ పప్పీస్ 6 పుట్టినాయండి. ఫస్ట్ పుట్టింది మట్టుకే మెయిల్, మిగిలినవన్నీ ఫీమేల్స్ అనమాట. అయితే వీటిల్లో ఒక 3 అయితే మట్టుకి ఒక మంచి కాజ్ తోటి ఒకళ్ళ మంచి ఇంట్లోకి వెళ్తున్నాయి. అవి నేను తర్వాత మీకు చెప్తాను ఎందుకు వెళ్తున్నాయి ఏంటి అనేది వివరంగా. ఇంకా ఆల్రెడీ పప్పీస్ అయితే అన్నీ బుక్ అయిపోయినాయండి. అంటే తెలిసిన వాళ్ళని ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కదా, ఆల్రెడీ క్రాసింగ్ చేయించిన వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లా ఉంటాయి అనమాట. ఒక్కటి కూడా లాస్ట్ టైం క్యాండీకి అన్ని పుట్టినా కూడా మేము ఒక్కటి కూడా పప్పీని అమ్మలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో భలే క్యూట్గా ఉన్నాయండి. సో మరి అలా జరిగిందండి మా రూబీ డెలివరీ. మీకు కూడా అంటే ఎప్పుడైనా పప్పీస్ ఉండే ఫీమేల్ పప్పీ ఉంటే కనుక హెల్ప్ అవుతుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను. మరి మా రూబమ్మకి కంగ్రాచులేషన్స్ చెప్తారా? ఇదిగోండి ఇవాళ మేము వీడియో తీసిన రోజునంటే ఇవాళ 7th డే యాక్చువల్గా డేస్ వైజ్ అయితే 7th డే, వారం అయితే రేపటికి వారం అవుతుంది. రూబీ మమ్మీ అయిపోయావా బుడ్డడు? ఫస్ట్ పుట్టింది ఒక్కటే అబ్బాయి, మిగిలిన అమ్మాయిలే పుట్టినాయి బుడ్డిగాడికి. అమ్మ ఎగ్ తింటావా? ఏం తినకుండా కూర్చోట దుప్పుకొక్కేలే కోడి పిల్లలు పెట్టుకుంటారు. అబ్బు చాలు. సో అలా జరిగిందండి. ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే వాటికి ఫుడ్ ఏం పెడతారు డెలివరీ అప్పుడు, డెలివరీ అయిన తర్వాత అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. దానికి ఏంటంటే మనకి వాటి బ్రీడ్కి అకార్డింగ్, చిన్న బ్రీడ్ అయితే చిన్నవి మినీ, పెద్దవి అయితే అడల్ట్స్ పెద్దవి వస్తాయి కదా బ్రీడ్, అంటే వాటి సైజుని బట్టి ఆ పెట్ షాప్లో తెలుస్తుంది. మమ్ అండ్ పప్ అని ఫుడ్ దొరుకుతుందండి, అది తెప్పించుకుని అది పెట్టేస్తే ఏంటంటే వాటికి ఫీడింగ్ అది కూడా సరిపోతుంది. అయితే ఇట్లా మనం చెప్పాలన్నమాట, డెలివరీ అయ్యింది దానికి పెట్టడానికి అని చెప్తే దానికి అకార్డింగ్ ఇస్తారు. అంతకుముందు మనం ఏ బ్రాండ్ అయితే వాడుతున్నామో ఫుడ్ అదే బ్రాండ్లో తీసుకుంటే బెటర్, చేంజ్ చేసే కంటే. లేదు అసలు మామూలుగా ఇంట్లో మన ఫుడ్ అయితే తింటనే అంటే అసలు ఇబ్బంది ఉండదు. కొంచెం ఫ్రీక్వెంట్గా ఎగ్స్ ఇస్తూ ఉంటే ఏంటంటే వాటికి కాల్షియం సప్లిమెంట్ లాగా ఉంటుంది. సో ఎనర్జీ ఫీడింగ్ బాగా వస్తుంది అనమాట. కాల్షియం సిరప్ కూడా మనం ఇవ్వచ్చండి. అవన్నీ మనం డాక్టర్ ఎక్కడైతే వెట్కి చూపిస్తామో వాళ్ళని అడిగితే అన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. ఇంకా మనకి పాలు సరిపోతున్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే అవి మా ఆటికి కొయ్యో మొత్తుకుంటున్నాయి అనుకోండి చాలేదన్నట్టు, శుభ్రంగా పడుకుంటున్నాయి అనుకోండి సరిపోతున్నట్టు. అది సింపుల్గా అంటే మనం దానికి అకార్డింగ్ దీనికి ఫీడు ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటే ఏంటంటే తొందరగా
వాటికి సరిపోతాయి. రెండోది వీటికి డీవార్మింగ్ కూడా చేయాలండి పప్పీస్కి, అలాగే మదర్కి కూడా 1 వీక్ తర్వాత మదర్కి డీవార్మింగ్ టాబ్లెట్ వేయాలి, పప్పీస్కి ఏమో 15 డేస్ తర్వాత వేయాలి. ఇవన్నీ కూడా వెట్ని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి చెప్తున్నాను అనమాట. అది అలా జరిగిందండి రుబ్బిగాడి డెలివరీ. వీడియో చూసినాక మీకేమనిపించింది? మీ ఇంట్లో డెలివరీ అప్పుడు అంటే మీ ఇంట్లో పప్స్ ఉంటే కనుక, పెట్స్ ఉంటే కనుక మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా టెన్షన్ పడ్డారా, లేకపోతే ఏం చేశారు అనేది కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.